సో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్లో ఒక మంచి పీసీబీడీ వీడియో అయితే తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అమెజాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్నా. సో వన్స్ అగైన్ 2-3 సార్లు చెప్పిన ఇప్పుడు చెప్తాను. అమెజాన్ నుంచి ఎందుకు చూపిస్తున్నాను అంటే పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి అండ్ నాకు చూపించడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి, ప్లస్ అక్కడ ఆఫర్స్ సేల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి డిస్కౌంట్లో కూడా కొన్ని పార్ట్స్ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే స్టిల్ ఇప్పటికీ ద గుడ్ ప్రాసెసర్ అంటాను. ఇంటెల్ వాళ్ళ i3-12100F ద వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను. 6000 రూపీస్కి వస్తుంది. 4 కోర్ ప్రాసెసర్ అన్నమాట. స్టిల్ ఇప్పటికీ 4 కోర్ యూజ్ చేసుకోవచ్చు మీ డే టు డే టాస్క్లకి కానీ, బేసిక్ కానీ లైట్ గేమింగ్స్ ఉంటాయి కదా, ఈ స్పోర్ట్స్ టైటిల్ గేమ్స్ ఏమైనా ఉన్నా సరే కూడా అవి రన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే, చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఈ ప్రాసెసర్ తో రన్ చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ప్రైస్ అయితే మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకున్నారు. 6000 రూపాయల ప్రైస్ ఉంది. సో ఇక్కడ క్యాలిక్యులేటర్లో ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఇక్కడ 5,999 అని యాడ్ చేసుకుందాము. దాని తర్వాత ఈ ప్రాసెసర్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి డీటెయిల్గా చూపిస్తాం ఒకసారి. అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తారు, క్రెడిట్ వాళ్ళకి ఇంటెల్ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఇంటెల్ 7 లిథోగ్రఫీ నుంచి తయారు చేసారు. 10 నానోమీటర్స్ అనుకోవచ్చు ఈజీగా. 4 కోర్ 8 థ్రెడ్స్ వస్తుంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ కోర్స్ వస్తుంది, ఎఫిషియన్సీ కోర్స్ గురించి అయితే ఏం లేదు, ఓన్లీ పర్ఫార్మెన్స్ కోర్స్ అనమాట. బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.30 GHz బేస్ ఫ్రీక్వెన్సీ ఉంది. మ్యాక్స్ 4.30 GHz మ్యాక్స్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ, 12 MB క్యాచ్ మెమరీతో పాటు కూడా వస్తుంది. అండ్ 58 వాట్స్ పవర్ కన్జంప్షన్ అనమాట. టర్బో బూస్ట్ చేస్తే 89 వాట్స్ దాకా టర్బో బూస్ట్ అవుతుంది. 2022లో లాంచ్ అయింది అన్న. 3-year ఓల్డ్ ప్రాసెసర్ కదా అన్న, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అన్న అంటే రన్ చేసుకోవచ్చు. 3 years అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం కాదు, ఇప్పటికీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ర్యామ్ అవన్నీ కూడా చూసుకుంటే 2 DDR4 ర్యామ్ సపోర్ట్ ఉంది, DDR5 ర్యామ్ సపోర్ట్ ఉంది. అంటే ఒకే ర్యామ్ ఒకే మదర్బోర్డ్ 2 ఉండవు, మదర్బోర్డ్ చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ DDR5 ర్యామ్ కావాలంటే DDR5 మదర్బోర్డ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్ ఉంది. మ్యాక్సిమం 128 GB దాకా ర్యామ్ సపోర్ట్స్ అంటారు. కానీ మనం i3 తీసుకున్నాక మ్యాక్సిమం వెళ్ళేది నా ఒపీనియన్లో 32 GB దాకానే వెళ్తారు, దానికి మించి వెళ్ళలేరు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ PCI ఎక్స్ప్రెస్ లైన్స్ చూసుకుంటే మాత్రం 5.0 ఉంది DDR5 మదర్బోర్డ్కి, 4.0 ఉంది DDR4 మదర్బోర్డ్కి. అండ్ LGA 1700 సాకెట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ ప్రాసెసర్కి ఇక్కడ మీకు స్టార్టింగ్లో పైన చూపించేస్తాను. స్టార్టింగ్లో ఎఫ్ లెటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఎఫ్ అంటే ఇక్కడ ఏమి లేనట్టు, అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ లేకుండా వస్తుంది అన్నట్టు. సో గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ ఉంటేనే మీకు డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వర్చువలైజేషన్కి, హైపర్థ్రెడింగ్కి అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్ థ్రెడ్స్ చూసుకుంటే SSC 4.1, SSC 4.2 AVX సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ఇంటెల్ OS గార్డ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను, బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీకి వస్తుంది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇంటెల్ వాళ్ళది i3 దానికి ఈ మోడల్కి నాకు తెలిసిన కాడికైతే సపరేట్గా బాక్స్లో కూలర్ వస్తుంది. కానీ నా ఒపీనియన్లో బాక్స్ కూలర్ పర్ఫార్మెన్స్ స్టేబుల్గానే ఉంటుంది. కానీ నా ఒపీనియన్లో ఆఫ్టర్ మార్కెట్ కూలర్ తీసుకోమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ యాన్స్ వాళ్ళది అనమాట. యాన్స్ వాళ్ళది IC400 కూలర్ వస్తుంది. స్టేబుల్గా టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తుంది. 1000 రూపీస్ ఉంది, 4 heat pipesతో పాటు కూడా వస్తుంది. దీనికంటే చిన్నది కూడా ఉంది, అది 700 ఉంటుంది. సో ఆ కూలర్ కంటే ఇది బెటరు. IC200 ఉంటుంది. సో ఇక్కడ చూపించేస్తాను. సో 700 ఉంది యాక్చువల్లీ. సో ఇది ఉంది, ఇది ఆల్రెడీ యూజ్ చేసినాను, అంతగా టెంపరేచర్స్ కంట్రోల్ కాదు. సో కుదిరితే C400 తీసుకోండి, లేదు అంటే ఇట్లా C612 తీసుకోండి. ఇప్పుడు నేను రిక్వైర్ చేసిన 1100 ఉంది, 1400 ఉంది. సో బేసిక్ అయితే ఇది సరిపోతుంది. C400 ఇక్కడ హీట్ పైప్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు బాటంలో కూడా హీట్ పైప్స్ ఉన్నాయి, 4 heat pipesతో పాటు కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద గుడ్ కూలర్స్ అంటాను. సో ఇక్కడ హీట్ అనేది హీట్ పైప్లకి నుంచి వెళ్ళి పైకి వెళ్తుంది. అక్కడ ఈ ఫిన్స్ మధ్యలో హీట్ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్యాన్ ఏదైతే ఉందో ఈ ఫ్యాన్ నుంచి గాలి వచ్చేసి ఆ ఫిన్స్ని కూల్ చేస్తుంది. సో దాన్ని కూల్ కాగానే మళ్ళీ కిందికి పైకి రొటేట్ అవుతుంటుంది అన్నమాట. సో అది టెక్నాలజీ అన్నమాట, తొందరగా హీట్ ప్రాసెసర్ నుంచి బయటకు తీయడానికి. వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెస్ కూలర్స్ అంటాను, ఎయిర్ కూలర్స్. సో ఇది రికమెండ్ చేస్తాను 1000 రూపీస్కి. కొంచెం స్టేబుల్ టెంపరేచర్ అయితే వస్తుంది.
నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుంటే మంచి మదర్ బోర్డ్ తీసుకున్న బై ఎంఎస్ఐ నుంచి. బేసిక్ అనమాట, అంత పెద్ద హంగులు ఏమి ఉండవు. బేసిక్ మదర్ బోర్డే ఏడిఎక్స్ అనమాట, తక్కువ బడ్జెట్లో వస్తుంది 5,799 రూపాయలకి. సో ఇక్కడ ఇది యాడ్ చేయడం మర్చిపోయినాను, కూలర్ది 979. సో 979 ప్లస్ అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ కూడా యాడ్ చేద్దాము 5799. నెక్స్ట్ ఇక్కడ మదర్ బోర్డ్ చూసుకుంటే సింపుల్గా ఉంది బై, పెద్దగా ఏం లేదు. ఇక్కడ పవర్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది, బేసిక్ విఆర్ఎమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి సరిపోతాయి డే టు డే టాస్క్లకు, అవన్నీ కూడా బేసిక్ సరిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ 25 పిన్ కనెక్టర్, 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. ఇక్కడ సిపియూ హెడర్ పెట్టుకోవచ్చు అన్నమాట. సిపియూ ఫ్యాన్కి ఎక్స్ట్రా ఏదైనా ఫ్యాన్ ఉంటే ఇట్లా ఎక్స్ట్రా ఫ్యాన్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ M.2 స్లాట్ అవైలబుల్ ఉంది, దాని కింద గ్రాఫిక్ కార్డ్ స్లాట్ కూడా వస్తుంది. అండ్ చిప్సెట్ దానిపైన హీట్ సింక్, USB 3.0 పోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ SATA పోర్ట్స్ ఉన్నాయి అండ్ PCI స్లాట్తో పాటు కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రమే పెద్దగా ఏం లేదు, ఒక HDMI పోర్ట్ వస్తుంది, 4 USB 2.0 పోర్ట్స్ అండ్ 2 USB 3.0 పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో బేసిక్ వై ఎంఎస్ఐ వాళ్ళ నుంచి ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ బేసిక్ మదర్ బోర్డ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగుంది, డీసెంట్ బోర్డ్ అనమాట, డే టు డే టాస్క్ల కమ్యూనిటీకి సరిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత ర్యామ్ చూసుకుంటే మాత్రం ర్యామ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి. XPGది అనమాట, XPG ADATA D13 గ్యామిక్స్ D13 DDR4 మెమరీ అండ్ మదర్ బోర్డ్ కూడా ఇక్కడ మదర్ బోర్డ్ మనం DDR4 మదర్ బోర్డే తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ కూడా DDR4 ర్యామే తీసుకున్నాను. ర్యామ్ 2417 రూపీస్ ఉందన్నమాట. సో ఇక్కడ యాడ్ చేసేసుకుందాము 2470 రూపీస్, ఇది ర్యామ్ యొక్క ప్రైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్న హీట్ సింక్ కూడా ఉందిగా అన్న అంటే, ఎస్ బై ఇది హీట్ సింక్ లా కనిపిస్తుంది కానీ హీట్ సింక్ కాదు, జస్ట్ ఏంటంటే లుక్ వైజ్ అనమాట. లుక్కే అది, మీకు హీట్ కానీ టెంపరేచర్ కానీ అది ఏం రెగ్యులేట్ ఏం చేయదు అనమాట, జస్ట్ డిజైన్ వర్క్ ఉంది. సో XPG ట్రస్టెడ్ బ్రాండే. సో ఫ్రెండ్స్ కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి, జర ఛానల్కి గ్రోత్ అన్నట్టు అయితే కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో దీని తర్వాత ఇంకొకటి చూసుకుంటే మాత్రమే స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్ చూసుకుంటే EVMది, సో పర్సనల్గా నేను యూజ్ చేసేది EVMదే. సో ఇక్కడ M.2 స్లాట్ అనమాట. సో ఇది M.2 స్లాట్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టు మదర్ బోర్డ్ ఉంది కదా, సో మదర్ బోర్డ్కి గ్రాఫిక్ కార్డ్ పైన స్లాట్ ఉంటుంది, అక్కడ మీరు ఈ M.2ని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో యూస్ఫుల్ అన్న అంటే జస్ట్ బై యూస్ఫుల్లే, మీకు డేటా అవన్నిటికి జర స్పీడ్గానే బాగానే ఉంటుంది. ప్రైస్ 2699 రూపీస్ ఉంది, ఆఫ్లైన్లో కొంచెం తక్కువకి వస్తుంది. సో యాడ్ చేసుకుందాం 2699 రూపీస్ అనమాట ఈ M.2 యొక్క ప్రైస్. ఈవెన్ 512 GB స్టోరేజ్ మన డే టు డే టాస్క్లకు కానీ ఓఎస్కి కానీ బేసిక్ సాఫ్ట్వేర్స్కి కానీ అన్నిటికీ 512 GB సరిపోతుంది. లేదు నాకు సరిపోతలేదంటే తర్వాత మీరు SSD కానీ వేరేది 1 TB కానీ అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నా ఒపీనియన్ M.2 512 GB ఓఎస్కి ఇది సరిపోతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ASRock వాళ్ళది Radeon RX 550 అనమాట. సో ఎందుకు ఇది చాలామందికి డౌట్ రావచ్చు, నార్మల్గా నేను ఏమి ప్రిఫర్ చేయను, కానీ దీంట్లో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఫస్ట్ చూసుకుంటే ఇది 4 GBది GDDR5 డైరెక్ట్ఎక్స్ సపోర్ట్ వస్తుంది, ప్లస్ ఇది సింగిల్ ఫ్యాన్ వేరియంట్ అనమాట, అండ్ తక్కువ ప్రైస్ కూడా వస్తుంది, 7,300కి వస్తుంది అనమాట. సో 7,299 రూపీస్, క్యాల్కులేటర్ యాడ్ చేద్దాము 7,299 రూపీస్ అనమాట, యాడ్ చేసేద్దాం. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు అన్న, నార్మల్గా నేను ఎన్విడియా వాళ్ళే ఎక్కువ చెప్తాడు కదా, AMDది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే అవి చూపిస్తాను. ఇక్కడ AMD వాళ్ళ అఫీషియల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితేనేమో అది 2017లో లాంచ్ అయింది. మ్యాక్సిమం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ఉంది, విండోస్ కానీ 10 కానీ 11 కానీ 10 కానీ 7 కానీ అండ్ యుబుంటు లినక్స్ అవన్నిటి కూడా సపోర్ట్ ఉంది. బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1183 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, 1.2 ఫ్లాప్స్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్స్ పర్ఫార్మెన్స్ పవర్ చాలా తక్కువ తీసుకుంటుంది, 50 వాట్స్ పవరే తీసుకుంటుంది, 400 వాట్స్ మినిమం పవర్ సప్లై రికమెండెడ్ అనమాట. అండ్ ఇక్కడ
GDDR5 మెమరీ, 128 బిట్ మెమరీ బ్యాండ్విడ్త్తో పాటు కూడా అప్ టు 7 GB/s అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ అది HDMI 4K సపోర్ట్ ఉంది, 4K H.264 డీకోడింగ్, 4K H.264 ఎన్కోడింగ్ వస్తుంది, H.265 HEVC డీకోడింగ్, H.265 HEVC ఎన్కోడింగ్తో పాటు కూడా వస్తుంది. ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే వీడియో ప్లేబ్యాక్ కానీ ఎడిటింగ్ ఎక్స్పోర్ట్ రెండింటికి పనికి వస్తుంది అనమాట. ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ రెండింటికి అవే. అండ్ డిస్ప్లే 1.4 పోర్ట్ వస్తుంది, అండ్ HDMI పోర్ట్ 4K 60 సపోర్ట్స్తో పాటు వస్తుంది. విజే సపోర్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ AMDకి సంబంధించిన AMD వాళ్ళ ఫ్రీ సింక్ కానీ అటెలిన్ ఎడిషన్ సాఫ్ట్వేర్ కానీ ఈ ఆర్కిటెక్చర్స్ ఏవైతే అవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. వల్కన్ APIతో పాటు కూడా వస్తుంది. సో మర్చిపోయిన AMD వాళ్ళ వర్చువల్ సూపర్ రెజల్యూషన్ సపోర్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఇవి మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది రికమెండ్ చేస్తున్నా. ప్లస్ తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది. ఈ ప్రైస్లో వస్తుంది కాబట్టి AMD వాళ్ళ ASRock Radeon RX 550 మోడల్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. దాని తర్వాత చూసుకుంటే పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లై చూసుకుంటే ANS eSports వాళ్ళది 450 వాట్స్ నాన్ మాడ్యులర్ బేసిక్ పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లైకి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే 1880 రూపాయలు ఉంది. యాడ్ చేసేద్దాం ప్రైస్ ఇక్కడ. సో 1880 రూపాయలు పవర్ సప్లై యొక్క ప్రైస్. సో ఇక్కడ పవర్ సప్లై ఇది ఎందుకు తీసుకున్నా, వేరే బ్రాండ్స్ తీసుకోవచ్చు అంటే ప్రస్తుతానికి అయితే ఇది మంచిగా ఉంది. చాలామంది రికమెండ్ చేస్తారు ANS eSports. అది నేను 2-3 సార్లు కూడా రికమెండ్ చేసాను. బడ్జెట్ దాంట్లో ఇదైతే పక్క రికమెండ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీకు 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ నాన్ మాడ్యులర్ కాబట్టి కేబుల్స్ దానికి అటాచ్డ్ ఉంటాయి. మంచి ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. హీట్ అనేది టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది. అండ్ సైడ్లో వెంటిలేషన్స్ ఉన్నాయి. హీట్ ఎక్కువ కాకుండా ఎయిర్ ఫ్లో ఉండేటట్టే పెట్టారు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే వోల్టేజ్ అండ్ మ్యాక్స్ లోడ్ ఎంత పడుతుంది, AC ఇన్పుట్ ఎంత ఉంది అనేది ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ మీరు చెక్ చేసుకోవచ్చు, పాజ్ చేసుకోండి వీడియో కూడా. అండ్ దాని తర్వాత లుక్ వైజ్ కూడా బాగానే ఉంది. ANS eSports వాళ్ళది బాగుంది. నాకైతే ఇది జర బాగానే నచ్చింది అనమాట. అండ్ దీని తర్వాత ఇంకొకటి చూసుకుంటే మాత్రమే క్యాబినెట్ అనమాట. సో క్యాబినెట్ కూడా నేను ANS వాల్యూదే తీసుకున్నాను. ANS eSports వాళ్ళదే వన్ ఆఫ్ ద గుడ్ క్యాబినెట్స్ అంటే బాగుంది. ఇది టెంపర్ గ్లాస్తో పాటు కూడా వస్తుంది, మంచి ఎయిర్ ఫ్లోతో పాటు కూడా ఉంది. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, ఆబ్వియస్గా కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. దీనికంటే తక్కువ బడ్జెట్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎయిర్ ఫ్లో ఉండడానికి లేకపోతే ఇంట్లో వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కొంచెం బిల్డప్ ఇయడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి దేనికి మొత్తం కూడా ప్రీ ఇన్స్టాల్ 3 ఫ్యాన్స్ వస్తున్నాయి. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏమో ఒక రియర్ ఫ్యాన్ వస్తుంది. ఇక్కడ పైన ఇక్కడ చూసుకోవచ్చు ముంగట 3 వెనకాల 1. పైన 2 కనిపించేవి మాత్రమే అవి ఫ్యాన్స్ కావు. అవి అయితే అవాయిడ్ చేయమనేసి అయితే అంటారు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 2590 రూపీస్ ఉంది. ఆ ప్రైస్ అయితే యాడ్ చేసుకొని 2519 రూపీస్ అనమాట ప్రైస్. ఇక్కడ కమింగ్ టు అడిషనల్గా చూసుకుంటే లోపల ఇక ఇంటర్నల్గా ఇట్లా కనిపిస్తుంది ఎంటీ స్పేసెస్తో పాటు. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే 120mm ఫ్యాన్స్ 2 పెట్టుకోవచ్చు అనమాట. పైన ముంగట 3, బ్యాక్ సైడ్లో 1. సో మంచి ఎయిర్ ఫ్లో ఆడడానికి మంచి క్యాబినెట్ అనమాట ఇది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ ఫ్రంట్లో టాప్లో చూసుకుంటే USB 3.0 పోర్ట్ వస్తుంది, USB 2.0 2 పోర్ట్లు, ఆడియో పోర్ట్, మైక్ పోర్ట్, రీసెట్ బటన్, పవర్ బటన్ అండ్ LED ఇండికేషన్తో పాటు కూడా వస్తుంది. అడిషనల్గా చాలా ఫొటోస్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ ఇంటర్నల్గా చూసుకుంటే ఇట్లా ఇంటర్నల్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా కనిపిస్తామంటే పవర్ సప్లై మీరు కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద పవర్ సప్లై పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సిస్టమ్ అంతా అసెంబుల్ అయినాక ఇట్లా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ద గుడ్ క్యాబినెట్ కేసెస్ అన్న సిస్టమ్కి. అండ్ నా ఒపీనియన్లో తీసుకోమనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. వాల్యూ ఫర్ మనీ కేసు PC కేసు. సో ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుందంటే 29,644 రూపీస్ అవుతుంది. ఇది ఈ ప్రైస్కి అనమాట. అమెజాన్లో ఉన్న ప్రైస్ ఉన్న కాంపనెంట్స్. అదే మీరు ఆఫ్లైన్లోకి వెళ్తే నాకు తెలిసి 27,000 26,000 కల్లా కూడా రావచ్చు. ఎందుకంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి ప్రైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. లేదు అన్న నాకు ఇంకా తక్కువలో కావాలంటే ఈ CPU కూలర్ తగ్గించుకోవచ్చు మీరు. ఇక్కడ 1000 రూపీస్ తక్కువ వస్తుంది. స్టాక్ కూలర్తో కూడా మీరు వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇంకా తక్కువ కావాలంటే క్యాబినెట్ అవుతుందో టెంపర్ గ్లాస్ కాకుండా నార్మల్గా బేసిక్ వచ్చేటివి 1000 రూపీస్కి వస్తాయి కదా, అక్కడ కూడా మీకు తగ్గుతుంది. 1000 రూపీస్ లోపల కావాలంటే అది ఆ క్యాబినెట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఎయిర్ ఫ్లో టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అదొకటి కన్సిడర్ చేసుకొని. అండ్ అదైతే ఇంకా మీకు తక్కువకు అవుతుంది, ఒక 2500 రూపాయలు తక్కువకు వస్తుంది అనమాట ఇక్కడ. సో 2500 రూపాయలు అంటే ఇక్కడ 500 మైనస్ అయిపోయినా 2000 అంటే ఇట్లా 27,000
27,000 అట్లా వస్తుంది, 27-26 అట్లా వస్తుంది. అది ఆఫ్లైన్లోకి వెళ్తే ఇంకా వస్తుంది. నా ఒపీనియన్లో ఆఫ్లైన్లో మీకు 25,000కి ఈజీగా వచ్చేస్తుంది ఈ పీసీ బిల్డ్. ఇది ఇంటెల్కి సంబంధించిన i3 12th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. సో దేనికి బెనిఫిట్ అని అంటే బడ్జెట్లో మీకు ఒక పీసీ బిల్డ్ చేసుకోవాలి, వాల్యూ ఫర్ మనీ కావాలి, పైసలు తక్కువ ఉన్నాయి, లిమిటెడ్ బడ్జెట్ ఉన్న వాళ్ళు i3 తీసుకోవచ్చు. స్టిల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ పీసీస్ అంటాను. గేమింగ్ వచ్చేసరికి అయితే మాత్రమే ఇది బడ్జెట్లో లైక్ వ్యాలరెంట్, ఫార్ట్ నైట్, ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి కదా, అవి 60 FPSలో ఆడుకోవచ్చు. కొన్ని కొత్తగా వచ్చిన గేమ్స్ అయితే ఆడలేరు భయ్. ఎందుకు అంటే గ్రాఫిక్ కార్డ్ కంపాటబుల్ కాదు. సో గ్రాఫిక్ కార్డ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతుందో కొంచెం తగ్గుతుంది అనుకోవచ్చు. పవర్ తక్కువ ఉంది కాబట్టి 50 వాట్స్ పవర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఈవెన్ దో GDDR5 అయినా సరే కూడా 4GB మెమరీ అయినా లేటెస్ట్ దానికి సరిపోదు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రాసెసర్ కూడా లిమిటెడ్ 4 కోర్ 8 థ్రెడ్స్ కాబట్టి రన్ చేయగలుగుతుంది. లైక్ ఓల్డ్ గేమ్స్ ఉంటాయి కదా, పాత గేమ్స్, అది GTA 5 అండ్ దాని తర్వాత ఓల్డ్ పబ్జీ, డార్క్ సైడర్స్, బ్యాట్మెన్ ఆర్కమ్ సిరీస్, ఇలాంటి గేమ్స్ ఏవైతే అవి ఆడుకోవచ్చు. లేటెస్ట్ గేమ్స్ అయితే స్ట్రగుల్ అయితే రన్ చేయడానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో చూపించిన లిస్ట్ సంబంధించిన ప్రైజెస్ కానీ కాంపెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ అది ఆన్లైన్లోకి చూపిస్తున్నాను. ఆఫ్లైన్లో మీరు సపరేట్గా చెక్ చేసుకోవాల్సి అనమాట. సో ఆఫ్లైన్లో ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో వన్స్ అగైన్ ఫైనల్గా నేను ఒకటే చెప్పేది, ఇది ఏంటంటే జస్ట్ ఒక గైడ్ లాగానే. కాంపోనెంట్స్ పేరు ఏవైతే ఉన్నాయో మీ పేపర్లో రాసుకొని బయటకు వెళ్ళి ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకొని మీకు వాల్యూ అవుతుందా లేదా అనేసి అయితే అవి పర్చేస్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఇంత లెంత్ వీడియో. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా కామెంట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏమన్నారు, పీసీకి సంబంధించిన బడ్జెట్ కూడా చూసారు. ఫైనల్గా మీరు ఏమనుకుంటారు, ఈ పీసీ బిల్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.